మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హన్మకొండలోని చిల్డ్రన్స్ పార్క్ సమీపంలో బీఆర్ఎస్ వాకింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాన్వాయ్ లోని వాహనం బైక్ ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. కార్ డ్రైవర్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడని, కింద పడిన తనను స్థానికులు కాపాడారని బాధితుడు శ్రీనివాస్ రెడ్డి తెలుపుతున్నారు. బాధితుడు ప్రస్తుతం ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. కేటీఆర్ బండి అది ముందు ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, ప్రెసిడెంట్ ఆ వ్యక్తి పరిస్థితి అసలు ఎలా ఉంది, తనకి ఎటువంటి గాయాలయ్యాయి, అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించి ఇటు కేటీఆర్ కాన్వాయ్ డ్రైవర్స్ సైతం నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్టుగా తెలుస్తోంది. వాళ్ళకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఈ రోజు వరంగల్ పర్యటనకు వచ్చిన కేటీఆర్ కాన్వాయ్ తనను గీసుకొండ టెక్స్టైల్ పార్క్ విజిట్ తర్వాత హన్మకొండ బీఆర్ఎస్ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం ఉండడంతో అక్కడ కేటీఆర్ దిగారు. వెంటనే అక్కడ నుంచి డీజిల్ కోసం అంటూ కేటీఆర్ సంబంధించిన వాహనంతో పాటు తనతో వచ్చినటువంటి కాన్వాయ్ కూడా 3 వాహనాలు అతివేగంగా చిల్డ్రన్స్ పార్క్ నుంచి వెళ్తున్న క్రమంలో ఒక ర్యాపిడో బైక్ పై వస్తున్నటువంటి ఇద్దరిని బలంగా ఢీకొట్టాయి. వెంటనే ఆ బైక్ కూడా పూర్తిగా తునాతునకలైంది. దీంతో కారులోని డ్రైవర్ వెంటనే లేచి ఆ బైక్ డ్రైవర్ ను పక్కకు తీసుకెళ్లారు. మేము అతన్ని పక్కకి తీసి అతను దాని వెనుక కూర్చున్నటువంటి శ్రీనివాస్ రెడ్డి అనేటువంటి వ్యక్తి, తాను ర్యాపిడో బుక్ చేసుకున్నటువంటి వ్యక్తి, వాహనదారుడు, తను తీవ్రంగా గాయపడ్డా కూడా తను అక్కడనే రోడ్డు పైన వదిలేసి వెళ్లిపోయారు. దీంతో తన తలకు వెనుక సైడ్ తీవ్ర గాయం కావడంతో తన కుమారునికి ఫోన్ చేశారు. అక్కడే వెంటనే ఉన్నటువంటి స్థానికులు కూడా తనకు కొన్ని మంచినీళ్ళు ఇచ్చి ఫస్ట్ ఎయిడ్ చేసే ప్రయత్నం చేశారు. కానీ కారు ఢీకొట్టి ప్రమాదానికి గురి చేసినటువంటి ఆ కారు డ్రైవర్లు కావచ్చు, అందులో కేటీఆర్ సంబంధించిన గన్మెన్లు కావచ్చు, ఎవరు కూడా ఆ కింద పడ్డటువంటి గన్మెన్ ను లేపే ప్రయత్నం కూడా చేయలేదు. వెంటనే అక్కడి నుంచి కొంత ట్రాఫిక్ జామ్ అయింది. వెంటనే ట్రాఫిక్ క్లియర్ కాగానే అక్కడి నుంచి పరారైన పరిస్థితి. అంటే కనీసం ప్రమాదం చేసి ఆ గాయపడ్డ వ్యక్తిని కూడా పరామర్శించడము కానీ, లేకుంటే తను ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేయకుండా కంప్లీట్ నిర్లక్ష్యంగా ఆ గాయపడ్డ వ్యక్తిని రోడ్డు పైన వదిలేసి వెళ్ళారు. ఇక స్థానికులు కాపాడి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో తన కుమారుడు, గాయపడ్డ శ్రీనివాస్ రెడ్డి కుమారుడు వచ్చి తను మళ్ళీ ఒక స్కూటీపై ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లైతే చికిత్స అందిస్తున్నారు. అయితే తల వెనుక వైపు తీవ్ర గాయం కావడంతో కూడా స్కానింగ్ తర్వాతనే తన పరిస్థితి ఎట్లా ఉంటుందని కూడా చెప్తామంటూ వైద్యులు కూడా చెప్తున్న పరిస్థితి. అంటే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైంది కాదు, అట్లాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ఈ ఘటనపై కేటీఆర్ కు సంబంధించినటువంటి గన్మెన్స్ ఉన్నారు, అందులోనే తన వ్యక్తిగత పిఏలు కూడా ఉన్నారు. సో ఎవరు కూడా పట్టించుకోకపోవడం అనేది దారుణం అంటూ కూడా ప్రస్తుతం హన్మకొండలో చర్చ జరుగుతుంది. దీనిపై కేటీఆర్ స్పందిస్తారా లేదని కూడా చూడాలి. సత్తాజ్ అయితే వేణు, దీనికి సంబంధించి ప్రెసెంట్ ఆయన హాస్పిటల్ బిల్స్ కానివ్వండి, వాటికి సంబంధించి ఇటు కేటీఆర్ తరపు వాళ్ళు ఎవరైనా మాట్లాడారా? అట్ ద సేమ్ టైం అసలు ఈ యాక్సిడెంట్కి కారణం ఏంటంటే ఇటు ఎవరైతే కాన్వాయ్ నడుపుతున్నారో ఆ కాన్వాయ్ తప్పిదం కనిపిస్తుందా, లేకపోతే ఈ వ్యక్తి తప్పిదం కనిపిస్తుందా బైకర్కి సంబంధించింది? ప్రస్తుతం ఈ బాలసముద్రం వద్ద బీఆర్ఎస్ కు జిల్లా కార్యాలయం ఉంది. సో అదంతా కూడా ఇరుకైన రోడ్డు. సో ఆ రోడ్డు పైన దాదాపు 80 నుంచి 100 కిలోమీటర్ స్పీడ్ తో ఈ కాన్వాయ్ రావడం అనేది ప్రధానంగా ఈ యాక్సిడెంట్ కారణమైంది. సో ర్యాపిడో బైక్ చిల్డ్రన్స్ పార్క్ వెనుక నుంచి నకలగుట్ట వైపు వెళ్తున్నారు. సో ఎదురుగా వస్తున్నటువంటి ఈ కాన్వాయ్ కనీసం కంట్రోల్ కాలేదు. ఎందుకంటే 80 నుంచి ఎక్కువ స్పీడ్ తో రావడంతో అది కంట్రోల్ కాక ఆ బైక్ ఢీ కొట్టింది. సో బైక్ ముందు భాగం అంతా కూడా కంప్లీట్ డ్యామేజ్ అయింది. సో అప్పుడు కూడా దిగినటువంటి ఏదైతే కేటీఆర్ సంబంధించినటువంటి గన్మెన్స్ ఉన్నారో వాళ్ళందరూ వాహనానికి డ్యామేజ్ అయిందని చూసుకున్నారు తప్ప కనీసం కింద పడ్డ వాహనదారుని లేపే ప్రయత్నం. దాదాపు 2 నిమిషాల పాటు ఆయన రోడ్డు పైన పడి ఉన్నాడు. తల వెనుక భాగంలో తీవ్ర గాయమై రక్తస్రావం అవుతుంది. అయినా కూడా పట్టించుకోలేదంటే ఇది పూర్తిగా డ్రైవర్ నిర్లక్ష్యము. ప్రమాదం జరిగిన తర్వాతనైనా కనీసం తనను లేపి పక్కన కూర్చోబెట్టడము, ఫస్ట్ ఎయిడ్ చేయడము, ఆసుపత్రి, ఈ చర్యలు ఎవి కూడా చేయలేదంటే కంప్లీట్ గా నిర్లక్ష్యం, వాళ్ళ నిర్లక్ష్యం కూడా కనిపిస్తుంది. స్థానికంగా అక్కడ ఒక బిల్డింగ్ వర్క్ నడుస్తుంది. ఆ వర్క్ సంబంధించి పనులు చేసేటువంటి అక్కడటువంటి ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళు రావడము, ఆ గాయపడ్డ వ్యక్తిని పక్కకు తీసుకెళ్లారు. కానీ అప్పటి వరకు కూడా దాదాపు 12 మందికి పైగా కేటీఆర్ సంబంధించిన మనుషులు ఉన్నారు అక్కడ, ఎవరు కూడా సాయం చేయలేదు. సో ఇందులో అతి వేగంగా నిర్లక్ష్యంగా వాహనం నడపడంతో పాటుగా
డ్యామేజ్ చేసిన తర్వాత బైక్ ను ఢీకొన్న తర్వాత కనీసం వాళ్ళని పరామర్శించే పరిస్థితి కూడా చేయలేదు. సో ఇదంతా కూడా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారో తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఈ బాధితుడు ఎవరైతే శ్రీనివాస్ రెడ్డి ఉన్నారో తాను ఆసుపత్రిలో ఉన్న కారణంగా ఆ తర్వాత ఒకవేళ టెస్టులు అయిన తర్వాత తాను వెళ్లి ఫిర్యాదు చేస్తానంటూ కూడా చెప్తున్నారు. ఆ తర్వాత విషయం కూడా అసలు కేటీఆర్ కు తెలుసా తెలియదు అనేది కూడా ప్రస్తుతం కొంత సందిగ్ధం. ఎందుకంటే వీళ్ళంతా కేటీఆర్ లేని సమయం లోపల ఈ ప్రమాదం జరిగింది కాబట్టి తన వరకు విషయం వెళ్ళలేనటువంటి చర్చ కూడా జరుగుతుంది. అయితే ఈ ఫిర్యాదు శ్రీనివాస్ కనుక ఫిర్యాదు ఇస్తే దీనిపై ఎంక్వైరీ మొదలైతే మాత్రం డ్రైవర్ సంబంధించి అంశం బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఏదేమైనా కూడా ఒక నాయకుని అంగరక్షకులు వ్యక్తులు కనీసం ఈ విషయాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వెళ్ళిపోవడం అనేది దారుణమైన ఒక చర్చ అయితే ఉంది. సర్తాజ్. థ్యాంక్ యూ వేణు.